భగవంతుడు ద్వారకాలో 16,108 రాణిలతో నివసించినప్పుడు కూడా రాత్రి ఆయన పడుకొని ఉన్నప్పటికీ రాధే రాధే గోపి గోపి అని చెప్పేవారనమాట. సో అప్పుడు ఈ రాణిలందరికీ చాలా కుతూహలంగా ఉండేది. మేము ఇంత చక్కగా సేవాని చేసినప్పటికీ కూడా ఆయన ఎందుకు గోపి గోపి రాధే రాధే అంటారు, అసలు ఏంటి ఆ రాధారాణిలో ముఖ్య ఏంటి ఆ స్పెషల్ అని. సో అప్పుడు వాళ్ళు అనుకున్నారు ఎవరికి వెళ్ళి అడగాలి. సో అప్పుడు వాళ్ళు రోహిణి మాతకి వెళ్ళి అడుగుతారు, మీరు ఎలాగో వృందావన్లో కృష్ణుడు ఉన్నప్పుడు ఆయన దగ్గరే ఉన్నారు కదా, అసలు ఏంటి గొప్పతనం ఈ గోపీల్లోని. సో అప్పుడు రోహిణి మాత అంటారు, నేను గోపికల గురించి రాధారాణి గురించి చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను, కానీ ఇక్కడ రిస్క్ ఫ్యాక్టర్ ఏంటంటే కృష్ణుడు ఒకవేళ వాళ్ళ గురించి విన్నాడు అనుకోండి, కృష్ణుడికి మళ్ళీ వాళ్ళు గుర్తొచ్చేస్తారు, మళ్ళీ వెనక వృందావన్ వెళ్ళిపోతాడేమో మీ అందరినీ వదిలేసి. సో అప్పుడు ఆ రాణిలందరూ ఒక యుక్తి చేస్తారు. వాళ్ళందరూ అంటారు, మీరు కథ చెప్పండి గోపికల గురించి రాధారాణి గురించి బృందావన్లో అయిన లీలల గురించి, అండ్ మనం సుభద్ర కృష్ణుడి తాలూకా చెల్లిని ద్వారపాలకులుగా ఉంచుదాము డోర్ దగ్గర, కృష్ణుడు ఒకవేళ వస్తే ఆవిడ మనకు చెప్తుందన్నమాట. సో అలా రోహిణి మాత కథ తర్వాత కథ కథ తర్వాత కథ చెప్తూ ఉంటే సుభద్ర వింటుంది అండ్ రాణిలందరూ వింటున్నారు. అదే సమయంలో కృష్ణుడు సుధర్మ అంటే ఆయన ఒక కోర్టు నుంచి పని అంతా ముగించి బలరాంతో వస్తున్నారు. సో ఆయన దూరం నుంచి గమనించారు సుభద్ర ఏంటి చెవులు ఇక్కడ పెట్టేసి తలుపు దగ్గర ఏం చేస్తుంది. సో ఆయన కూడా మెల్లగా వెళ్ళి సుభద్ర పక్కనే నిలబడి వినడం మొదలుపెట్టారు. సో సుభద్ర గమనించలేదు, ఎందుకంటే ఆవిడ లీనమైపోయింది వినడంలో. సో ఇటుపక్క బలరాం అండ్ ఇటుపక్క కృష్ణుడు వచ్చి నిలబడారు అండ్ సుభద్రతోని వాళ్ళు కూడా వింటున్నారు. ఎప్పుడైతే ఈ లీలాలు మళ్ళీ స్మృతికి వచ్చింది, అప్పుడు ఇంకా వాళ్ళు ఒక ఆనంద పారవాస్యంలో మునిగిపోయి వాళ్ళ శరీరంలో ఉన్న అంగాలన్నీ లోపలికి వెళ్ళిపోయాయి అన్నమాట. అందుకోసం మనము జగన్నాథ్ ఒక రూపం చూస్తే జగన్నాథ స్వామి తాలూకా చేతులు లోపలికి వెళ్ళిపోయాయి, కాలంతా లోపలికి వెళ్ళిపోయి ష్రింక్ అయిపోయింది అండ్ ఆయన ఒక కళ్ళు చాలా పెద్దగా తయారైందనమాట. సో దీనికి మహాప్రకాశ భావం అంటారు. అంటే రాధారాణి ఒక విరహంలో ఆయన ఒక అనుభూతి భగవంతుడు అలా ప్రేమ పారవాస్యంలో అనమాట. సో ఆ నిమిషంలో నారదముని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే నారదముని అరవడం మొదలుపెట్టారు, నేను చూశాను మీ ఒక రూపాన్ని నేను చూశాను, అయితే చెప్పేమంటారా రోహిణి మాతాజీని కథ ఆపేమని. అప్పుడు కృష్ణుడు అంటారు, వద్దు నాకు ఇంకా వినాలని ఉంది. అప్పుడు నారదముని అంటారు, స్వామి ఈ యొక్క అందమైన రూపాన్ని మీరు అందరికీ చూపించాలి, అండ్ చూపించడమే కాదు ఎవరెవరైతే ఈ యొక్క రూపాన్ని చూస్తారో వాళ్ళందరూ తరించాలి. ఆ మాట ఆ ఒక వాగ్దానం నాకు చేయండి, ఆ వరాన్ని నాకు ఇవ్వండి. అప్పుడు వెంటనే భగవంతుడు నారదమునికి వరం ఇస్తారు, ఎవరైతే నాకు ఈ యొక్క రూపంలో చూస్తారో వాళ్ళకి పునర్జన్మ అనేది ఉండదు, వాళ్ళకి మోక్షం అనేది దొరుకుతుంది. కృష్ణ 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 లగే సబ్ కృష్ణ 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 లగే సబ్ కృష్ణ కృష్ణ